హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను 36 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను. సో దానికోసం లైనింగ్ అనేది వాష్ చేసి ఐరన్ చేసుకున్నాను. కింది వైపున ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకోవాలి ఎప్పుడైనా క్లాత్. నార్మల్ బ్లౌజ్కి అయితే సో ఇప్పుడు మనకి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారండి కస్టమర్. సో ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఈ విధంగా ఆపోజిట్ ఓపెన్స్ అనేవి ఉండే విధంగా వేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి బాడీ మెజర్ ప్రకారం 14 ఇంచులు ఉందండి. సో నేను 15 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం, కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కోసం ఒకేసారి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మీకు ఎంత వస్తే అంత బ్లౌజ్ పొడవు. నాకు ఇప్పుడు 14 ఇంచులు ఇచ్చారు కదా, నేను 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తే మీకు చిన్న చిన్న పాయింట్స్ అనేవి మిస్ అయిపోతాయండి, చిన్న చిన్న టిప్స్ అనేవి. సో ఈ విధంగా 15 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇది కొంచెం క్లాత్ అనేది క్రాస్గా ఉంది, దానికోసం నేను ఈ విధంగా మళ్ళీ ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసి ఈ ఎక్స్ట్రా అనేది తీసేస్తున్నాను. సో ఇది ఎల్బో లెంత్ హ్యాండ్సే అండి, నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజ్ ఎల్బో లెంత్ హ్యాండ్స్. సో ఇప్పుడు 15 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నడుము లూజు, చెస్ట్ లూజు అనేది ఏ విధంగా మార్క్ చేయాలో చూసుకుందాం. ఇప్పుడు నడుము లూజు వచ్చేసి 30 ఇంచులు ఉందండి ఇక్కడ. సో 30 ఇంచులని నేను ఈ విధంగా టేపుని 4 భాగాలు చేస్తున్నాను, అంటే 4 మడతలుగా ఫోల్డ్ చేస్తున్నాను. అంటే మనకి ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. చూడండి ఇక్కడ కింద చివర్లో 7.5 ఇంచులు, 30లో 4వ భాగం 7.5 ప్లస్ 1 ఇంచు డాట్ కోసం, మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 30ని 4 భాగాలు వేసి పెట్టేశాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు ఉందండి. 36 ఇంచులను కూడా సేమ్ ఇలా 4 భాగాలు, 4 ఫోల్డింగ్స్ వేస్తే మనకి ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. ఆ 9 ఇంచులను ఈ విధంగా మిడిల్లో ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకొని 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది ఫిట్టింగ్ లైన్ చూడండి. తర్వాత ఇది మార్జిన్ లైను. మనం మార్జిన్ అనేది 2 ఇంచులు తీసుకుంటున్నాము. 1.5 ఇంచులు తీసుకోవచ్చు, 2 ఇంచులు. కాకపోతే నేను ప్రతి బ్లౌజ్కి 2 ఇంచులు కంపల్సరీ తీసుకుంటానండి. సో ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చింది, నడుము లూజ్ వచ్చింది, మార్జిన్ తీసేసుకున్నాము, బ్లౌజ్ పొడవు కూడా వచ్చేసింది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇది 30 లేదా 30 కంటే ఎక్కువగా ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్. సో దానికోసం 5.5 ఇంచుల షోల్డర్ అనేది తీసుకుంటున్నాము, 2.5 ఇంచుల నెక్ విడ్త్ అనేది తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ 30 కంటే చిన్నగా ఉన్న బ్లౌజులకి నేను ఇంతకుముందు వీడియోస్లో వేరే బ్లౌజెస్ కట్టింగ్లో చూపించాను, చెక్ చేయండి. సో ఇప్పుడు ఇదే 5.5 ఇంచులను కింది వైపు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక స్ట్రెయిట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నుండి మనకి చంక డౌన్ కోసం 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఈ విధంగా మనం ఇంతకుముందు పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. చూడండి ఇక్కడ పైన కింద 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి పైనుంచి 6 ఇంచెస్ దగ్గరికి 6 ఇంచుల దగ్గరికి చంకదింపు అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ కార్నర్ దగ్గర నుండి క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడ నుండి మనకి 1.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే కర్వ్ డ్రా చేసుకోవడానికి మనకి ఈ పాయింట్ని బేస్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్తో గీసుకోవచ్చు, మనం నార్మల్గా కూడా గీసుకోవచ్చు, కానీ కర్వ్ స్కేల్తో అయితే ఈజీగా ఉంటుందని చెప్పి
నార్మల్గా అయితే పైనుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఆ మార్కింగ్ దగ్గర నుండి ఈ 1.5 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్తో అయితే ఈ విధంగా కర్వ్ స్కేల్ ఉపయోగించి డ్రా చేస్తే ఒకటేసారి దాని వెంబడి డ్రా చేసుకోవచ్చు. మనం ఆమ్ రౌండ్ను చెక్ చేసుకోవాలండి ఒకసారి ఎంత వచ్చింది అనేది. మనకి ఇక్కడ ఆమ్ హోల్ రౌండ్ వచ్చేసి 16 ఇంచులు ఉందంటే మనకి ఇక్కడ 8 ఇంచులు రావాలి. ఎందుకంటే అరౌండ్ 16, దాన్ని సగం చేస్తే 8 ఇంచులు. మనం వన్ సైడే కొలుస్తున్నాం కాబట్టి 8 ఇంచులు ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం 10 ఇంచులు ఇచ్చారు. ఇక్కడ 10 ఇంచులు కస్టమర్ 10 ఇంచులు పెట్టమన్నారు. సో పైన 2.5 ఇంచుల నెక్ విడ్త్ అనేది తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.5 ఇంచులు కింది వైపు కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రౌండ్ నెక్ అనేది కట్ చేయట్లేదు, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాతనే కట్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మార్కింగ్ అనేది. ఇప్పుడు కట్ చేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ బ్లౌజ్ గురించి అనే కాదు, వేరే డ్రెస్ అయినా ఏదైనా వేరే బ్లౌజ్ అయినా కూడా. సో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు హ్యాండ్స్, ఈ చివరిన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా. చూడండి ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంది క్లాత్ నాకు. సో కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇంకా కూడా కొంచెం క్రాస్లే ఉన్నట్టుంది క్లాత్. సో నేను ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని నా వైపుకు జరిపి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి జాయింట్లు అనేవి పడతాయండి. సో దానికోసం 4 పీసులకు పడకుండా ఒక 2 పీసులకు మాత్రమే జాయింట్లు 2 వైపులా మాత్రమే పడే విధంగా నేను ఈ 2 ఫోల్డింగ్స్ అనేది ఇటువైపుకు జరిపి పెట్టుకున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి ఈ విధంగా వెనక్కి జరిపి క్లాత్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ 10 ఇంచులు ఉందండి. సో 10 ఇంచులని నేను ఈ విధంగా కింది వైపు నుండి ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుండి కింది వైపు నుండి 11 ఇంచులకు ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఎందుకంటే 1 ఇంచు ఖర్చుల కోసం మళ్ళీ యాజ్ యూజువల్. ఇక్కడ 10 ఇంచులు ఉంటే 11 ఇంచులు తీసుకున్నాను. మీ హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంత. 9 ఇంచులు ఉందనుకోండి 10 ఇంచులు తీసుకోవాలి. అట్లా 1 ఇంచు ఎక్స్ట్రా అనేది యాడ్ చేసి తీసుకోవాలి ఖర్చుల కోసం. సో ఇప్పుడు నేను 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి, హ్యాండ్ లూజ్ ఎక్కడ తీసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర ఒక హ్యాండ్ డౌన్ కోసం ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎల్బో లెంత్ హ్యాండ్స్ కాబట్టి 3.5 ఇంచులు కంపల్సరీ తీసుకోవాలి. సో ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడ వరకు 8 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే మనకి చంక రౌండ్ కొలుచుకున్నప్పుడు మనకి 8 ఇంచులు వచ్చింది కదా, అదే 8 ఇంచులని ఇక్కడ మార్కింగ్ చేసేసాము. మళ్ళీ కింది వైపున కూడా హ్యాండ్ లూజ్ కోసం 11 ఇంచులని 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ కోసం 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. చూడండి ఇక్కడ మార్జిన్ 2 ఇంచులు. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకుంటామో ఫ్రంట్ ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి కంపల్సరీ. సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 2 ఇంచులకు ఒక మార్కింగ్ తీసుకొని ఇక్కడ నుండి స్కేల్తో క్రాస్గా ఈ హ్యాండ్ లూజ్ దగ్గరికి, ఇక్కడ హ్యాండ్ డౌన్ చేసాం కదా 3.5 ఇంచుల మార్కింగ్, అక్కడికి అంటే ఈ విధంగా ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్గా ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి ఉండే విధంగా ఇలా కర్వ్ షేప్ అయితే డ్రా చేయాలండి. అంతే, హ్యాండ్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇటు సైడ్కి 2 సైడ్సే జాయింట్స్ అనేది పడతాయి. నేను అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం ఈ విధంగా. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి కదా. ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండే విధంగా, అంటే నా వైపుకు ఉండే విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం ఈ విధంగా క్రాస్గా ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండే విధంగా ఇలా క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది మన క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ కూడా క్లాత్ అనేది బయటికి రాకుండా కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం డ్రా చేసుకోవాలి లైన్స్ అనేది. ఫస్ట్ చూడండి ఈ విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు, మార్కింగ్ చేసేటప్పుడు వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడ చాలా చిన్న చిన్న టిప్స్ కూడా మిస్ అవుతారు స్కిప్ చేస్తే. చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి. చిన్న చిన్న పాయింట్స్ వల్లే మిస్టేక్ అవుతాయి బ్లౌజ్లో అనేది. ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఫ్రంట్ పార్టేనండి మెయిన్ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఫిట్టింగ్ లైను, తర్వాత మార్జిన్ లైను, ఈ విధంగా బ్యాక్ పార్ట్ నుండి మొత్తం ఓవరాల్గా చుట్టూ డ్రా చేసుకుంటున్నాను. ఏ విధంగా ఉంటే ఆ విధంగా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఇక్కడ ఏం లెస్ చేయట్లేదు. ఇప్పుడు మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటూ వస్తున్నాను. మొత్తం బ్యాక్ పార్ట్ కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేనైతే చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక రన్నర్ తీసుకొని ఈ విధంగా మనం ఆమ్ రౌండ్ ఈ ఎల్ షేప్ని డ్రా చేసుకొని ఈ నెక్ దగ్గర కూడా ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది రన్ చేసుకోవాలి. కింద అచ్చులాగా పడిపోతుంది, దాని వెంబడి మనం లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇది మార్జిన్ 2 ఇంచులు. ఇది మొత్తం బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుండి 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి 2 ఇంచులు లెస్ చేయాలి, అవసరం లేదు. బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్కి తగ్గించేస్తున్నాం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ షేప్ బెల్ట్లు కట్ చేసి మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను, తగ్గించేసాను. సో ఇప్పుడు మనం ఇంతకుముందు రన్నర్తో గీసాం కదా, ఆ లైన్స్ వెంబడి ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను చూడండి ఇలా. ఇప్పుడు చంక లోతు అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక 30 ఇంచు లోపలికి ఇక్కడ కార్నర్ దగ్గర నుండి ఈ విధంగా డ్రా చేసుకుంటూ చంక లోతు ఫ్రంట్ పార్ట్. తర్వాత ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుల కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ 6.5 ఇంచెస్ ఉంది. సో 6.5 ఇంచెస్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఇక్కడ కొంచెం నెక్ అనేది మనకి యూ షేప్ లాగా రావడానికి కోసం ఒక 1/2 ఇంచు బయటికి ఈ విధంగా చిన్నగా స్లైట్గా బయటికి డ్రా చేసి రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కర్వ్ స్కేల్తో తీసుకోవచ్చు, మామూలుగా హ్యాండ్తో కూడా డ్రా చేయొచ్చు. నేనైతే కర్వ్ స్కేల్తో ఈ విధంగా రౌండ్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు మనకి ఇది 30 ఇంచులు 30 కంటే పెద్దగా ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాం కదా. సో దానికోసం ఇక్కడ అంటే ఇది కొంచెం 30 కంటే పెద్దగా ఉంటే మాత్రం 1 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ ఈ 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదా అక్కడ నుండి. ఇప్పుడు నేను ఇది 30 ఇంచులే ఉంది కాబట్టి నడుము లూజు కింది వైపుకి ఒక 1/2 ఇంచే తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ హుక్స్ల పట్టి వైపు ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ జాయింట్ల దిక్కు ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఇక్కడ 2 ఇంచుల మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఏమో హుక్స్ల పట్టి వైపు, ప్లస్ ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది, ఎందుకంటే ఇది హుక్స్ల పట్టి కాజాల పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడం కోసం 1 ఇంచ్ అనేది ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుండి 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్, మళ్ళీ 2.5 ఇంచులు డాట్ వెడల్పు అనేది. ఎందుకంటే 30 ఇంచులు నడుము లూజ్ ఉంది కాబట్టి 30 కంటే పెద్దగా ఉంటే మన డాట్ వెడల్పు అనేది పెద్ద సైజ్ బ్లౌజ్లకి ఇంకొంచెం పెరుగుతుంది. సో ఈ విధంగా ఈ మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా లైన్ అనేది క్రాస్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు బయటికి
ఈ విధంగా మన లైన్ ఏదైతే ఉందో పావించు అటువైపుకి మార్కింగ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఖర్చుల కోసం ఉక్సుల పట్టి కాజాల పట్టికి మనం ఖర్చుల కోసం అని చెప్పి అక్కడ ఒక పావించు తీసుకుంటే సరిపోతుంది, అంత అవసరం లేదు. కాకపోతే తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఆ చిన్న చిన్న మార్పుల వల్ల కొంచెం బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం కటింగ్ అయితే చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి మార్కింగ్ చేయాలి అని ఇంకా మనకి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. మామూలుగా అన్ని సైజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనమే డాట్ వెడల్పు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా మార్క్ చేసుకోవాలని చూద్దాం. ఈ విధంగా ఈ భుజం దగ్గర నుండి ఈ షోల్డర్ ఉంటుంది కదా, మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే మనకు ఒకటి మార్కింగ్ పడుతుంది కదా. దీని వెంబడి స్కేల్తో లైన్ డ్రా చేసుకొని ఒక 2.5 ఇంచులు పొడవు, మెయిన్ డాట్ పొడవు అనేది 2.5 ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వారికి అయినా కూడా. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మధ్యలో ఈ విధంగా ఒక ఫోల్డ్ అనేది పడిపోతుంది. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ డాట్ పొడవు కూడా 2.5 ఇంచులు తీసుకోవాలి. మనకు మెయిన్ డాట్ ఎంత ఉందో ఇది కూడా అంతే పొడవు తీసుకోవాలి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఈ విధంగా అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ మధ్యలో వెడల్పు ఎంత ఉందో ఈ 3వ డాట్ ఇటువైపు కూడా అంతే ఉండే విధంగా రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఈ మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఈ మన ఆమ్ రౌండ్ ఉంది కదా, ఇక్కడికి మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, మనకి 3 మధ్యలో డిస్టెన్స్ అనేది ఇలా రౌండ్గా మనం ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తే రౌండ్ లాగా ఉంటుంది, సర్కిల్ లాగా. 3 కలుపుతూ డ్రా చేస్తే ఒక సమోసా లాగా మోడల్ లాగా వస్తుంది, ఇలా సర్కిల్. ఈ విధంగా పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో చంకలోతు తీసుకున్నాము, నెక్ విడ్త్ వెడల్పు తీసుకున్నాము. ఇక్కడ చూడండి క్లాత్ కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఇటు సైడు. తర్వాత బ్యాక్ ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాము. ఇది నడుము లూజ్ 30 కాబట్టి 30 కంటే పెద్దగా ఉన్న బ్లౌజులకి చెస్ట్ లూజుని బట్టి చెస్ట్ వాళ్ళ సైజుని బట్టి 2.25 ఇంచులు కూడా తీసుకోవచ్చండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ వేసి చూసుకున్నట్లయితే చూడండి, ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అనేది తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక చిన్న టిప్, మనకి భుజాలు జారకుండా ఉండడానికి కోసం ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఒక 1/4 ఇంచు కిందికి ఇటు లోపల వైపుకి 1/4 ఇంచు ఈ విధంగా కట్ చేసుకోవాలి లోపలికి. ప్లస్ ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా చిన్నగా ఒక 1/4 ఇంచ్ అంతా కట్ చేసుకుంటే మనకి నెక్ లూజ్ అనేది రాకుండా ఉంటుంది, షోల్డర్ జారకుండా ఉంటుంది. ఇది టిప్ అండి. సో ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి షేప్ బెల్ట్లు అనేవి తీసుకుందాము. ఈ షేప్ బెల్ట్ కోసం మనకి కొలత బ్లౌజ్తో పని లేదు, బాడీ మెజర్తో కూడా పని లేదు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, ఆ కట్ చేసుకున్న పీస్ని ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుండి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసేసుకున్నాను చూడండి. ప్లస్ ఇటువైపు 3.5 ఇంచులు, ఇటువైపు 3 ఇంచులు, అంటే సైడ్ జాయింట్స్ వైపు 3 ఇంచులు, ఉక్సుల పట్టి వైపు 3.5 ఇంచులు, ప్లస్ ఒక 3.25 ఇంచుల దగ్గర ఈ విధంగా 2.5 ఇంచుల పైకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్లు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా మనకి లైనింగ్ పీసులు 4 కావాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇవి అయితే 2 కావాలి. ఇక్కడ జాయింట్లు పడతాయని చెప్పాను కదా హ్యాండ్కి. చూడండి, ఇక్కడ మిగిలిన క్లాత్ నుండి నేను ఈ జాయింట్స్ అయితే కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవి ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. సో ఈ విధంగా
మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా వేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి 4 ఫోల్డ్స్ కింద ఫస్ట్ నేను హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, కింది వైపు ఆ కోర్ అంచు అనేది వదిలేసి కట్ చేస్తున్నాను. కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా. ఈ విధంగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అతుకులు అనేవి పడతాయి, అవి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఈ మిగిలిన క్లాత్ నుండి ఇటువైపుకు తిప్పేసుకొని ఈ విధంగా ఈ బార్డర్ని వదిలేసి ఇక్కడ మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్ అనేది కట్ చేద్దాం, రౌండ్ నెక్. ఈ విధంగా రౌండ్ నెక్ మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్, కస్టమర్ రౌండ్ నెక్ పెట్టమన్నారు, సో నేను రౌండ్ నెక్ కట్ చేశాను. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి ఫ్రంట్ పార్ట్, సో ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇటువైపు. ఇలా అంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలండి, మనకు షేప్ బెల్ట్లు రావాలి. ఆ విధంగా హుక్స్ల పట్టి, కాజాల పట్టి అంటే నేను ఎప్పుడైనా కూడా నెక్ పీసులు ఉంటాయి కదా, బ్యాక్ నెక్ కట్ చేస్తాం చూడండి, ఆ పీసెస్నే వాడతాను. నేను ఎక్స్ట్రా మళ్ళీ కట్ చేసి తీసుకోను, ఆ పీస్లను వేస్ట్ చేయకుండా హుక్స్ల పట్టి, కాజాల పట్టి కోసం బ్యాక్ నెక్ నుండి తీసుకున్న ఆ కట్ అయిన నెక్ పీసే తీసుకుంటాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాము. తర్వాత ఈ మిగిలిన క్లాత్ నుండి షేప్ బెల్ట్లు కట్ చేస్తున్నాం. చూడండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, అండ్ ఛానల్ని మాత్రం కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మిగిలిన క్లాత్ నుండి సైడ్ జాయింట్లు కూడా కట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.